మార్చ్ 19 ఒక కన్నడ సినిమా ఒక తెలుగు సినిమా పాన్ ఇండియా వైడ్ గా పోటీ పడుతున్నాయి. టాక్సిక్ అటు ఇటైనా శేష్ కి మైలేజ్ ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఉంది. మరి అలా కాకుండా తెలుగులోని ఒక పెద్ద హీరో ఒక చిన్న హీరో ఒకే రోజు థియేటర్లోకి వస్తుంటే ఆ ఎఫెక్ట్ ఏ సినిమాకు ఉంటుంది? అసలు సిసల పోటీ అంటే చరణ్ నానిదే. మిడ్ రేంజ్ హీరోగా ఉన్న నాని పాన్ ఇండియా వైడ్ గా పాపులర్ స్టార్ అయినటువంటి చరణ్ తో పోటీకి తగ్గేదలే అంటున్నారు. శ్రీకాంత్ ఓదెలా నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మ్యాసివ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ద పారడైజ్ మూవీ మార్చి 26న రిలీజ్ డేట్ ఇచ్చింది. అసలు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడే మార్చి 26న రిలీజ్ డేట్ బ్లాక్ చేసుకుంది. అంతేకాదు ఆ డేట్ ని రీచ్ అవ్వడానికి నాన్ స్టాప్ గా షూట్ చేస్తూనే ఉంది. కెరియర్ లోని కంప్లీట్ మేక్ ఓవర్ తో వస్తున్న నాని రిలీజ్ డేట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదని ఫిక్స్ అయినట్టుగా సమాచారం. అంతేకాకుండా టైం వచ్చినప్పుడల్లా మార్చి 26నే రిలీజ్ అని పోస్టర్లు వేస్తూనే ఉంది టీం. నాని ద పారడైజ్ ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారేమో అన్న ఉద్దేశంతోనే మార్చి 27న పెద్ది సినిమా రిలీజ్ అనౌన్స్ చేశారు చరణ్. పెద్ది గ్లింప్స్ రిలీజ్ తోనే చరణ్ క్యారెక్టర్ బుచ్చిబాబు టేకింగ్ కి ఇంప్రెస్ అయ్యారు ఫ్యాన్స్. అదీ కాక గేమ్ చేంజర్ తో డిజాస్టర్ తో డిసప్పాయింట్ అయినటువంటి ఫ్యాన్స్ పెద్ది మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. మార్చి 27న రిలీజ్ అయ్యే సినిమా కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. అదే డేట్ కి ముందే నాని రిలీజ్ డేట్ ఇవ్వడం, చరణ్ సినిమా కూడా ఒక్కరోజు గ్యాప్ లో డేట్స్ అనౌన్స్ చేయడంతో ఇద్దరికి క్రూషియల్ గా ఆయన ఆ వీకెండ్ కి బిగ్గెస్ట్ క్లాష్ తప్పేలా లేదు. ఇక ఇద్దరూ రిలీజ్ డేట్ విషయంలో పట్టుదల వదలకుండా ఉండడం. మరోవైపు పెద్ది కూడా మార్చి 27నే సినిమా రిలీజ్ అని కన్ఫర్మ్ చేస్తూ ఉండడంతో చరణ్ తో పోటీకే నాని రెడీ అయినట్టుగా కనిపిస్తుంది.